సో ఈరోజు నా అంశం ఏమిటంటే హస్త నిక్షేపణ. హల్లెలూయా. వాట్ ఈస్ ఇట్? అసలు ఏంటది? ఎందుకు ప్రాముఖ్యము? అసలు అది అవసరమా? అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను ఏం చేయబోతున్నా అంటే ప్రతి ఒక్కరిపైన నా చేతులు నేను ఉంచబోతున్నాను. సో వై ఐఎమ్ గోయింగ్ టు డూ దట్? నేను ఎందుకు అలా చేయబోతున్నాను? ఒక ఆచారంగానా, ఒక రిచువల్గా గానా, లేకపోతే ఒక సెరమోనీలాగా నేను చేయబోతున్నానా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ సిగ్నిఫికెన్స్, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, ఏదైనా ప్రాముఖ్యత అన్నటువంటిది ఉందా అన్నటువంటి విషయాన్ని బహుక్లుప్తంగా ఒక భాగం తీసుకొని నేను వివరిస్తాను. ఆఫ్టర్ దట్ విల్ జస్ట్ గెట్ ఇన్ టు ఇంపార్టేషన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆల్వేస్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దీని గురించి చెప్పకుండా పేరుకేమో తైలాభిషేక ఆరాధనని పెట్టి దీని గురించి చెప్పకుండా ఏవేవో దావీదు గొల్యాతును కొట్టాడు ఏమండి, ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ నో యూస్. స్పిరిచువల్ కింగ్డమ్, గాడ్స్ కింగ్డమ్ అన్నటువంటిది ఎప్పుడు కూడా విశ్వాసముతోనే నడుస్తుంది. చేసే వాళ్ళకు విశ్వాసం ఉండాలి, వినేవారికి కూడా విశ్వాసం రావాలి. హల్లెలూయా. అంటే నేను విశ్వాసంతో చేతులు ఉంచాలి, మీరు విశ్వాసంతో చేతులు పెట్టించుకోవాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై వీఆర్ స్టడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వై వీఆర్ స్టడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హెబ్రీలకు వ్రాపినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో క్రైస్తవ సంఘము యొక్క పునాది గురించి వ్రాయబడింది. వీటి మీద సంఘం అన్నటువంటిది కట్టబడింది. సంఘం మొదటిది నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, రెండవది దేవుని యందలి విశ్వాసము, మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ, నాలుగవది హస్త నిక్షేపణం. మారు మనసు గురించి చెప్పడం మీరు విన్నారు. నిర్జీవ క్రియలు మీరు మానుకోవాలని చెప్పే ప్రసంగాలు మీరు విన్నారు. హస్త నిక్షేపణం గురించి విన్నారా? అదే స్కేల్లో విన్నారా? అవన్నీ ప్రాముఖ్యమే, అవన్నీ పిల్లర్సే. ఒక పిల్లరు స్ట్రాంగ్, ఇంకొక పిల్లరు పర్లేదు, లైట్గా వేసినా పర్లేదు అనుకుంటామా? ఈ పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి? అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. అన్నిటికీ సేమ్ ప్రాముఖ్యత ఉంటుంది, వీటికి కూడా సేమ్ ప్రాముఖ్యత ఉంటుంది. బట్ దేర్ ఈస్ నో మచ్ టీచింగ్ ఆన్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. హస్త నిక్షేపణం గురించి బోధ, ఉండవలసినంత బోధ లేదు. కానీ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనకు దేవుడు ప్రత్యక్షతలను ఇస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యూ విల్ బికమ్ వైస్ ఆఫ్టర్ దిస్ మెసేజ్. గ్లోరీ టు గాడ్. సి, హస్త నిక్షేపణ అన్న దానికి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో ఎందుకు అని చెప్పాలి అంటే, కొనసాగింపు కొరకు. అందరు చెప్పండి, కొనసాగింపు కొరకు. కొనసాగింపు కొరకు. కంటిన్యూటీ. కంటిన్యూటీ. చాలా దూరం ఉందనుకోండి, అంత సరిపోయే వైర్ లేదనుకోండి, ఏం చేస్తాం మనము? వైర్ను కలిపేసి ప్లాస్టర్ చుట్టేస్తాం కదా. కంటిన్యూటీ. హస్త నిక్షేపణం యొక్క ముఖ్యమైన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే కొనసాగించబడాలి. ఏమి కొనసాగించబడాలి? ఎవరి నుంచి ఎవరికంటే సీనియర్ పాస్టర్ నుంచి జూనియర్ పాస్టర్కు. హల్లెలూయా. అంటే ఒక పాస్టర్ ఉన్నారనుకోండి, సో తనకంటూ దేవుడు ఒక అభిషేకాన్ని ఇస్తాడు. తనతో అభిషేకం ఆగిపోకూడదు. తనతో ఆ అభిషేకము, ఆ జ్ఞానము, ఆ ఆశీర్వాదము ఆగిపోకూడదు. ఈ ఆశీర్వాదము ఆగిపోకూడదు. ఈ ఆశీర్వాదము నెక్స్ట్ తరానికి, ఓకే, నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్షిప్కు వెళ్ళాలి అంటే అది దేని ద్వారా సాధ్యం తెలుసా? హస్త నిక్షేపణం ద్వారా. హల్లెలూయా. సో వెన్ ఐ టచ్ యూ, నేను మిమ్మల్ని టచ్ చేసినప్పుడు, తాకినప్పుడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడో అవి మీలోకి ప్రవహిస్తాయి. నాలోనిది కంటిన్యూ అవుతుంది. దేవుడు నాకు ఇచ్చినది మీలోనికి వచ్చి మీ నుంచి అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇట్స్ అ కంటిన్యూటీ బిట్వీన్ అ సీనియర్ మినిస్టర్ అండ్ జూనియర్ మినిస్టర్. పాస్టర్ నుంచి డీకన్కు, డీకన్ నుంచి సభ్యులకు. అలాగే ఇట్ ఈస్ అ కంటిన్యూటీ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్.
ఒక తరముతో ఎప్పుడు కూడా ఏ దేవుని ఆశీర్వాదము ఆగిపోకూడదు. ఒక తరం నుంచి మరొక తరానికి దీవెన కొనసాగాలి. కొనసాగించేదానికి దేవుడు ఎన్నుకున్న మార్గం ఏమిటంటే హస్త నిక్షేపణం. హల్లెలూయా. హస్త నిక్షేపణం. సో హస్త నిక్షేపణకు చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి మీకు నేను వివరించాలని అనుకుంటున్నాను. ఏదైనా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి చెప్పండి? ఆది, పేరులోనే ఉంది ఆది. ఏదైనా ఎక్కడ ఉంటుంది? ఆది కాండంలో ఉంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. రండి, ఆది కాండము 48వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ జెనసిస్ 48 చాప్టర్. గ్లోరీ టు గాడ్. ఒకటి నుంచి చదువుదామండి. ఒకటి నుంచి అందరు చెప్పండి. హస్త నిక్షేపణ, హస్త నిక్షేపణ, అభిషేక ఆరాధన, హస్త నిక్షేపణ. నేను చదువుతాను 1వ వచనం నుంచి. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితనని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఈ భాగంలో మనం గమనిస్తే మీకు అందరు కూడా తెలుసు, యాకోబుకు యోసేపు అంటే చాలా ఇష్టం. అందరు కుమారుల కంటే కూడా యోసేపు అంటే చాలా ప్రేమ. అయితే దేవుని యొక్క నిత్య ప్రణాళికలో యోసేపు తన తండ్రికి దూరం చేయబడ్డాడు. చాలా సఫర్ అయ్యాడు. కొన్ని సంవత్సరాలు చాలా చాలా బాధ వేదన అనుభవించాడు. ఒంటరితనాన్ని అనుభవించాడు. కానీ దేవుని యొక్క సహాయాన్ని ఎక్కడున్నా కూడా పొందుకుంటూ ఉన్నాడు. సో తర్వాత మనకందరికీ తెలుసు, యోసేపుని దేవుడు హెచ్చించాడు. దేవుడు హెచ్చించిన తర్వాత యాకోబు ఏమనుకున్నాడు? చనిపోయాడు అనుకున్నాడు. కొడుకు ప్రేమగా పెంచుకున్నటువంటి కుమారుడు చనిపోయాడని యాకోబు అనుకున్నాడు. కానీ బ్రతికి ఉన్నాడు, ఏళ్తూ ఉన్నాడు అన్నప్పుడు పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. పక్క వరకు ఒకసారి గుర్తు చేయండి, దేవుడు చాలా మంచోడు అని చెప్పండి. చాలా నమ్మదగినటువంటి దేవుడు, చాలా నమ్మదగిన. కొన్నిసార్లు మన భయాలు చాలాసార్లు నెరవేరవు తెలుసా? దేవుడు నెరవేరనియ్యడు. దేవుడు అడ్డుకుంటాడు. దేవుడు యాకోబు అనుకున్నాడు కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ బ్రతికించి ఏం చేద్దాం, అప్పుడు మొబైల్లో ఉన్నట్టే కనుక వీడియో కాల్ చేసుకొని చూసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. ఏం లేవు కదా, చనిపోయాడు అనుకున్నారు. నో ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏళ్తున్నాడు, ప్రధానమంత్రిగా ఏళ్తున్నాడు. వచ్చేసారు. తర్వాత వీరికి చాలా ఘనత దొరికింది. చాలా సంవత్సరాలు ఉన్నాడు. కుమారుడు యొక్క వైభవాన్ని చూస్తూ చాలా సంతోషంగా యాకోబు జీవించాడు. చివరి దినాల్లో చాలా కష్టపడ్డాడు. ప్రారంభ దినాల్లో చాలా పోరాటాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, అగ్నిలోను నీళ్ళలోను పడితిమి, ఆయనను
సమృద్ధి గల చోటికి మమ్మల్ని. ఐ డోంట్ కేర్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ అందరితో నేను చెప్తున్నాను, లైవ్లో ఉన్న వాళ్ళతో చెప్తున్నాను, ఇంతవరకు మీరు ఏం అనుభవించారో వదిలేసేయండి. దేవుడు మీకు అధిక విశ్రాంతిని ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ రెస్ట్, ఐ ప్రామిస్ యూ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను, మీరు గతంలో అనుభవించిన శ్రమలను మాత్రం అనుభవించరు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీ బాధలను, మీ వేదనలు, మీ గాయాలను మర్చిపోనట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. యాకోబును ఎలా దీవించాడు చూడండి. లాస్ట్లో అంతా యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, భయాలు లేవు, ఏమి లేవు. కొడుకు ప్రధానమంత్రిగా ఏలుతున్నాడు. నెమ్మదిగా 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 జీవిస్తున్నాడు. ఇక చివరి రోజులు వచ్చేసాయి. ఇక యాకోబు చనిపోబోతున్నాడు. సమాచారము తన కుమారుడికి యోసేపుకు చెబితే, యోసేపు 2 పిల్లలను తీసుకుని వచ్చాడు. మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. 2 తీసుకుని వచ్చినప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు, యోసేపుతో మాట్లాడుతున్నాడు. యాకోబుకు సరిగా కనపడడం లేదు, వినపడతా ఉంది, మాట్లాడగలుగుతున్నాడు. అప్పుడు యోసేపు ప్రక్కన 2 పిల్లలు ఉంటే సరిగ్గా కనపడలేదు కదా. స్పష్టంగా కనిపిస్తే పోలికలు చూసి చెప్పచ్చు, ఓకే నీ పిల్లలా అని. సరిగ్గా కనపడడం లేదు దానికి. ఎవరు వీళ్ళు అని అడిగారు. అంటే ఈ దేశమందు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు, నేను వారిని దీవించినట్లు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. See, look at Jacob. He was about to die. యాకోబు చనిపోబోతున్నాడు. హల్లెలూయా. అంటే భౌతికంగా చాలా ఒక రకమైన బలహీనతలో ఉన్నాడని చెప్పచ్చు కదా. చనిపోబోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏం దీవిస్తాడండి? అటువంటి వాళ్ళని ఏమైనా మనం అయ్యో పాపం అని అంటాం, కానీ వాళ్ళ దగ్గర దీవెన ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? క్యాన్ ఎనీ వన్ ఎక్స్పెక్ట్ that there will be a blessing available in the person who is about to die? ఇక చనిపోబోతున్నాడు అన్నటువంటి టైంలో కూడా ఆ వ్యక్తి కడుపులో, ఆ వ్యక్తి చేతులలో, ఆ వ్యక్తి తలపైన దీవెన ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? కానీ యాకోబుకు తెలుసు ఏమన్నాడు? ఐ వాంట్ టు బ్లెస్ యువర్ సన్స్, బ్రింగ్ దెమ్ టు మీ. హల్లెలూయా. అందుకే నేను పిలుపునిచ్చాను, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని దీవించాలని అనుకుంటున్నాను. నాకు యాకోబుకు ఒక్కటే తేడా ఏంటంటే, యాకోబు చనిపోబోతున్నాడు, నేను చావను. హల్లెలూయా, హల్లెలూయా. నేనంత సులభంగా చావనండి. నాకు చావుకు చాలా దూరం ఉంది. గ్లోరీ టు గాడ్. నా ప్రాణము చాలా గట్టిది. నా ప్రాణము ఎంతోమంది చంపాలనుకున్నారు, ఎంతోమంది చచ్చిపోవాలని కోరుకున్నారు, ఎంతోమంది చచ్చిపోతాడని ప్రవచనాలు కూడా చేశారు. ఒకడైతే టైం కూడా చెప్పాడు, సార్ నాకు దేవుడు చెప్తున్నాడు సార్, పలానా నెల పలానా రోజు మీరు చచ్చిపోతారంట సార్ అన్నాడు. ఆ డేట్ అయిపోయింది, నెల అయిపోయింది, వారాలు అయిపోయాయి, నెలలు అయిపోయాయి, సంవత్సరాలు అయిపోయాయి. నేను ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాను తప్ప నేను దిగజారిపోవడం లేదు. వాళ్ళ మాట ఒక్కటి నెరవేరకుండా నా దేవుడు నన్ను దీవించాడు. హల్లెలూయా. సో యాకోబుకు నాకున్న డిఫరెన్స్ అదే. యాకోబు ఏమన్నాడు? నా దగ్గరికి తీసుకొని రండి. నెక్స్ట్ వాక్యం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో యాకోబు యొక్క కన్నులు మందదృష్టి అయ్యాయి, సరిగా కనపడడం లేదు, ఎవరు ఏంటో కనపడడం లేదు, సరిగ్గా కనిపించడం లేదు. యాకోబు తన పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు ఆ పిల్లలను కౌగలించుకొని పిల్లల్ని ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ టు గాడ్.
ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరుచున్నాడనగా. ఎంత నమ్మదగిన దేవుడు అండి, ఎంత నమ్మదగిన దేవుడు అండి. యోసేపు అంటున్నాడు, అసలు నేను చూస్తాననే అనుకోలేదు నేను, కానీ దేవుడు నాకు నీ పిల్లలను చూపించాడు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెప్పండి, ఆల్రెడీ మీ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలను చూస్తామని చెప్పండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గేదే లేదు. హల్లెలూయా. ఈ డైలాగ్ మధ్యలో సినిమాలో వచ్చింది అంతే, ఫస్ట్ నుంచి ఇది డైలాగు. మేము ఎప్పుడు మెడికల్ కాలేజీలో ఉన్నప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా వాళ్ళు అంతే, ఏది బాగా వ్యాపకంలో ఉంటుందో దాన్ని పెట్టి దాన్ని హైలైట్ చేస్తారు అంతే. మళ్ళీ సినిమా డైలాగ్ అనుకుంటారు, ఇది తగ్గేదే లేదంటే. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నిన్ను చూస్తానని అనుకోలేదు, నీ పిల్లలను దేవుడు చూపించాడు. కమాన్, బై ఫెయిత్ నౌ డిక్లేర్. దేవదూతలు నువ్వు పలికే మాటలను ఇలా నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు మన మధ్యలో. చెప్పండి, నా పిల్లలను నేను చూస్తాను. హల్లెలూయా. మీకు ఆల్రెడీ మనవరాలు ఉంటే, నా మనుమని కుమార్ని నేను చూస్తాను, నా మనవరాలి కుమార్ని నేను చూస్తానని చెప్పండి. పంపించండి. వచ్చే దశాబ్దంలోనికి మీ మాటలు పంపించండి. మీకంటే ముందుగా మీ మాటలు వెళ్ళిపోవాలి. వచ్చే 2 దశాబ్దంలోకి మీ మాటలు పంపించండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఐ విల్ నాట్ డై ఇన్ దిస్ ఇయర్. హల్లెలూయా. 2026లో నేను చనిపోను, వచ్చే 5 ఏళ్లలో నేను చనిపోను, వచ్చే 10 ఏళ్లలో నేను చనిపోను, వచ్చే 20 సంవత్సరాలు నేను చనిపోను, వచ్చే 30 ఏళ్లలో నేను చనిపోను, వచ్చే 40, 50, 60, 70. ఇది నేను అనుకున్నది. హల్లెలూయా. ఇంకా 70 ఏళ్ళు బతుకుతా నేను. నా విశ్వాసం అది, నా విశ్వాసం. నేను ఖాళీగా ఏం లేదు. నేను ఎంటీ ఉన్నానంటే నా బదులు వేరే వాళ్ళు మాట్లాడతాడు. పోతాడని మాట్లాడతారు. ముందుగానే దైవ సేవకులకు శత్రువులు ఎక్కువ. పొద్దున్న లేచి అది మొదలుకొని వీడు మళ్ళా మొదలు పెట్టరు, ఆరాధన అంటాడు రా అని తలకాయ పట్టుకుంటున్నాడు దెయ్యంగాడు. మైకు పట్టుకోకూడదు అని చేద్దాం అనుకుంటే ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి ఆరాధన అంటాడు, మళ్ళా 9 గంటలకు పెట్టినాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు కొంచెమే అనుకున్నావేమో, అడిగి ఊహించిన దానికంటే ఈ సంవత్సరం దేవునికి ఎక్కువ ఇవ్వబోతున్నాడు. నీవు అనుకోనని, అంటే ఈ దీవెన నాకు వస్తుంది అని నీవు అనుకోలేదు, అటువంటి దీవెన దేవునికి ఇవ్వబోతున్నాడు. ఐ థింక్ మార్నింగ్ ప్రసన్న కూడా చెప్పింది కదా, ఏమన్నది? నీ కన్నులు ఇంతవరకు చూడని దీవెన, నీ చెవులకు వినపడని దీవెనను నీ కన్నులు చూడబోతున్నాయి, నీ చెవులకు వినపడబోతున్నాయి. నమ్మిన వారు ధన్యులు, నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. నమ్మితే చెప్పండి, నేను నమ్ముతున్నానని చెప్పండి, నేను నమ్ముతున్నాను అని చెప్పండి. హల్లెలూయా. నిన్ను చూస్తానని అనుకోలేదు, నేను నీ పిల్లలను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు. నీ పిల్లలను నువ్వు చూస్తావు, నీ పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖమును చూచేదనని నేను అనుకునలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపర్చున్నాడు అనగా. యోసేపు, ఐ లవ్ దిస్ వర్డ్ స్టేట్మెంట్. ఈ మాట అంటే చదివేటప్పుడు నాకు ఏమేమో అయిపోయిందండి. యోసేపు అతని కాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. ఎవరండి వాళ్ళిద్దరు? ఎవరు వాళ్ళిద్దరు? కొడుకు ఏం చేస్తున్నాడు? ఎవరికి? హల్లెలూయా. చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఓ వయసు వచ్చిందంటే ఒక్క రవ్వ బాడీలో హార్మోన్లు పెరిగాయి అనుకోండి. టీనేజ్ వస్తేనే హార్మోన్లు పెరుగుతాయి. ఏమంటారు? హార్మోన్లు పెరిగాయి అనుకోండి, నాయన నీకేం తెలుసు అంటాం, అమ్మ నీకేం తెలుసు అంటాం. నోటికొచ్చినట్లు తల్లిదండ్రులను మాట్లాడతారు. యోసేపు ఎవరు ఇక్కడ? ఏ స్థాయిలో ఉన్నాడండి? ప్రధానమంత్రి.
ఫరో ఏమన్నాడు? సింహాసన విషయంలో తప్ప మొత్తం నీదే, సింహాసనం ఒక్కదానిలో కూర్చోవద్దు అంతే, నా సింహాసనంలో మొత్తం నీదే. యోసేపుకి విరోధంగా ఒక కుక్క కూడా నాలుగు ఆడించేదానికి వీలేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవరికి నమస్కారం పెడుతున్నాడు? అది ఎటువంటి నమస్కారం? కొంతమంది ప్రైజ్లో చెప్తారు, ప్రైజ్లో అంటారు, ఇట్లా ప్రైజ్లాడు సార్ ప్రైజ్లాడు సార్ అంటారు, ప్రైజ్లాడు సార్ అని చేతులు ఎత్తారు, ఇట్లా పెట్టరు, ఏం పెట్టరు, అసలు కొంతమంది ప్రైజ్లాడే చెప్పరు, అవుతారు ఇట్లా అనమాట, చూస్తూ అంటారు. ఇంకా నాయన అమ్మ అంటే వాళ్ళంత చులకన ఈ పిల్లకాయలకు ఇంకెవ్వరున్నారు ప్రపంచంలో. బయటంతా పిల్లిలాగా ఉంటారు కానీ వీళ్ళ మేడం చిక్కగా నవ్వుతున్నారు, మేడం అనుభవాలతో నవ్వుతుంటున్నారు. బయటంతా పిల్లులే అండి, బయటంతా యోపి అంటుంటారు, ఇంట్లో ప్రతాపం చూపిస్తారని వాళ్ళ నాయన నీకు ఏం తెలుసు, నీకు లేస్తారనమాట నాయన మీదకి అమ్మ మీదకి, నీకేం తెలుసు. మళ్ళీ ఇక్కడేం పెద్ద సీన్ ఏమి ఉండదు, ఇక్కడేం సీన్ ఉండదు. వీళ్ళేమి ప్రధానమంత్రులు కాదు, రాష్ట్రమంత్రులు కాదు. ఒకవేళ రాష్ట్రమంత్రులు ప్రధానమంత్రులు అయితే ఇట్లా చూస్తారనుకుంటా. ఇంకా రేమండ్స్ అధినేతను ఏం చేస్తారు పిల్లలండి, ఎన్ని వేల కోట్లు అనాథాశ్రమంలో చివరికి చాలా దిక్కులేని చావు చనిపోయాడు. బైబిల్ డజంట్ టీచ్ లైక్ దట్. గాడ్ నెవర్ ఆనర్స్ సచ్ కైండ్ ఆఫ్ బిహేవియర్. యోసేపు ఏం చేస్తున్నాడు? తన తండ్రికి, మా నాయన యాకోబు, మా నాయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అసలు ఆయన యమన కాలం అంతా అంతే, ఎన్ని సంవత్సరాలు చేసుకున్నాడు, అన్ని పోరాటాలే. వాళ్ళ అన్నను మోసం చేస్తున్నాడు మా నాయన వేసి, మా నాయన పేరే బాగలేదు. మళ్ళీ ఆయనకు నేను సాష్టాంగ నమస్కారం చేయాలా? నో 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 నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, దేవుని ఆశీర్వాదం తర్వాత మీకు అత్యధికమైన ఆశీర్వాదం ఇవ్వగలిగేవారు ఎవరు అంటే మీ నాన్న, యువర్ ఫాదర్. ఆల్వేస్ డిజైర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్. వారు బలహీనులైన, ఎవడున్నాడండి బలహీనత లేని వాళ్ళు? అందరూ ఊడిపడ్డారా పర్ఫెక్ట్గా? ఏమైనా ఒకరిలో ఒక్కొక్క రకమైన బలహీనతలు ఉంటాయి. ఇట్ షుడ్ నాట్ బి, దెర్ ఇస్ అ ఫైన్ లైన్ ఫర్ ఎవ్రీథింగ్. బలహీనతలు కూడా, నువ్వు పలాని పని చేసి నాకు బలహీనత అని చెప్పేదాన్ని కూడా వీల్లేదు. బట్ అన్నీ నీకు నచ్చినట్టు ఉండాల్సిన అవసరం. అసలు యాజ్ అ సన్ ఆర్ అ డాటర్ నువ్వెవరూ నీ తండ్రికి నీ తల్లికి వ్యతిరేకంగా మాట్లాడేదానికి. గాడ్ హ్యాస్ నాట్ పర్మిటెడ్ ఎనీ సన్ ఆర్ ఎనీ డాటర్ టు టాక్ అగైన్స్ దేర్ పేరెంట్స్. ఎందుకు మీకు అర్థమవుతుంది తర్వాత, ఎంత సీరియస్ ఇది అర్థమవుతుంది మీకు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. యోసేపు ఊరికనే ప్రధానమంత్రి కాలేదండి. ఏం చేశాడు? ఈ రోజు నుంచి మీ నాన్నలకు, మీ అమ్మలకు, నాకు టైం లేదు, లేకపోతే ఇక్కడే సాష్టాంగ నమస్కారాలు చేయించేవాడిని నేను. థియరీ కమ్ ప్రాక్టికల్స్. ఊరికే రెఫరెన్స్ చెప్పుకుంటా 10 వాక్యాలు చెప్పడం కాదు, ఇక్కడే మీ నాన్నకు పూజ జరిపిస్తా మీతో. మీ నాన్నకు, మీ అమ్మకు గురు పూజోత్సవం చేస్తుంటారు. నేను పెడతాను ఒకరోజు తండ్రి పూజోత్సవాన్ని పెడతాను. నీ దీవెన ఉండేదంతా మీ నాన్న చేతిలో ఉంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేర్ వాజ్ నో చర్చ్ దెన్. అక్కడ సంఘం లేదు, అక్కడ సంఘం లేదు. దేర్ వాజ్ నో చర్చ్ దెన్. ఒకవేళ మీరు ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల మీ దీవెన ఎప్పుడు కూడా ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది తెలుసా? నీ ఆత్మీయ తండ్రి చేతిలో ఉంటుంది. హల్లెలూయా. సో ఐ ఆల్వేస్ సే, కమ్ టు మీ, ఐ వాంట్ టు బ్లెస్ యూ. యాకోబు ఎలా యోసేపును, నీ పిల్లలను నా దగ్గరికి పంపించు, నేను దీవించాలని అనుకుంటున్నాను. దట్ ఈస్ ద పర్పస్ వై వీ హ్యావ్ అరేంజ్డ్ దిస్ మీటింగ్. ఇటువంటి మీటింగ్స్ ఫ్యూచర్ కూడా చాలా చాలా నేను అరేంజ్ చేస్తాను. హల్లెలూయా. ఐ వాంట్ టు బ్లెస్ యూ. ఐ వాంట్ టు బ్లెస్ యూ. సో యోసేపు ఏం చేశాడు? తన తండ్రికి సాష్టాంగ
నమస్కారము చేశాడు. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చను. సో కుడివైపున అంటే కుడి చేయి వైపున పెద్ద కుమారుడు, ఒకరు హైట్ ఉన్న వాళ్ళు, ఒకరు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రండి. ఇప్పుడు లేయండి, ఊరుకురికి లేస్తుంటారు మీరు, లేయండి. ఒకరు పొడుగున్నవాడు, ఒకరు పొట్టుకున్నవాడు. ఏంద్రా నాయన ఇట్లా చూస్తున్నారు మీరు? మీ ఇద్దరే రండి, అన్నదమ్ములు సరిపోయి కదా, రా. ఏందిరా నాయన పెళ్లి పీటల మీద నడిచినట్టు నడుస్తున్నా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏదో నాంబున పాట పాడలేము ఇద్దరికి. చాలు, ఇద్దరు చాలు రా, ఇక్కడ రా, ఇద్దరు చాలు, మీరు వెళ్ళండి. నా పక్క తిరుగు, నువ్వు ఈ పక్క, ఇక్కడ నైనా స్పిరిట్లో ఉన్నట్లున్నాడు, ట్రాన్స్లో. ఓకే, ఇట్లా తీసుకొని వచ్చాడు, ఇట్లా అది పెట్టాడు. మనష్షే, ఎఫ్రాయిం, యోసేపు రా. ఎక్కడున్నాడు యోసేపు? రండి. ఆనంద్ బాబు బ్రదర్కి ఈ సంవత్సరం ప్రమోషన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆల్రెడీ అరిచేయంత మేఘం కనపడుతుంది సార్ అని వచ్చి క్లినిక్ చెప్పి దేవుడు ఫైనాన్షియల్ మిరకల్ చేశాడని నాకు కానుకిచ్చాడు. హల్లెలూయా. నేను యాకోబు అనుకోండి. ఓకే, నేను యాకోబు, యోసేపు తీసుకొని వచ్చి నేను చెప్పాను, తీసుకొనిరా నా దగ్గరికి, నీ పిల్లలు నా దగ్గర తీసుకొనిరా, నేను దీవిస్తాను అని చెప్పాను. సో కాబట్టి యోసేపు, యాకోబుకు కనపడదు కదా, యోసేపు ఏం చేశాడు? ఫస్ట్ పెద్ద కుమారుడు ఎక్కడ ఉండాలా? రైట్ సైడ్. చిన్న కుమారుడు ఎఫ్రాయిం, చిన్న కుమారుడు ఎక్కడ ఉండాలా? లెఫ్ట్ సైడ్. సో మామూలుగా ఎవరికైనా ఎప్పుడైనా కూడా జ్యేష్ఠ కుమారునికి ఎక్కువ దీవెన బైబిల్ ప్రకారం. జ్యేష్ఠ కుమారునికి బైబిల్ ప్రకారము ఎక్కువ దీవెన. అది మామూలుగా రొటీన్ అన్నమాట, రొటీన్. తీసుకొని వస్తే చూడండి, అతడు యోసేపును దీవించి ఫస్ట్ ఏం చేశాడు? యోసేపును దీవించాడు ఫస్ట్. ఓకే, తన కుమారుని దీవించాడు అనమాట. యోసేపును ఏమని దీవించాడు? నా పితరుల అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక పలికాడు. నా పేరును అబ్రహాము ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా. ఒక్క నెగిటివ్ వర్డ్ అన్నా ఉందా అండి? మీరు గమనించండి, ఎవరన్నా ఈ సీజన్లో డిసెంబర్లో కొన్ని లక్షల క్యాలెండర్లు ప్రింట్ చేస్తారు, అవునా కదా? క్యాలెండర్, మన క్రిస్టియన్ క్యాలెండర్స్. అక్కడ మీకు ఏదైనా నెగిటివ్ వాక్యం ఉంటుందా? ఒక్కటన్నా నెగిటివ్ వాక్యం ఉంటుందా చెప్పండి? ఒకవేళ పైన కొన్ని కింద లోపలంటే వదిలేసండి, ఏదో ఒక రెఫరెన్స్ పెడతానని వదిలేసండి, అన్ని వెతకాలంటే కష్టం కదా అని. పైన ఉంటుంది కదా, పైన మెయిన్ వాక్యం ఉంటుంది కదా, ఆ వాక్యం ఏమన్నా మీకు కీడు కలుగుతుంది, మీరు సస్తారు, అతడు పోయి ఉరి పెట్టుకున్నాను, ఇట్లాంటి వాక్యాలు పెట్టుకుంటే ఎవడన్నా క్యాలెండర్లు కొంటారా? మళ్ళీ ఎందుకు అవి ప్రకటించే సంఘాలకు వెళ్తాను? ఎట్లా వెళ్తారో నాకు అర్థం కాదు కొన్నిసార్లు. చూడండి, ఒక్కడన్నా నెగిటివ్ మాట ఉందా? ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకడు అడిగాను నన్ను, ఏమన్నంటే, ఏం సార్ ఎప్పుడు ఆశీర్వాదాలేనా అన్నాడు. నీకు శాపం కావాలా అన్నా. అట్లా కాదండి ఎట్లా? నాతోనే నకరాలు పడతారండి. నేను తలపడినవాడిని, నేను నా దగ్గరే మాట్లాడాలని చూస్తారు. యేసు ప్రభు పరిచయలో నోరు ముయించాడంట. యోసేపు పరిచయలా చెప్పా నేను,
నీకేమైనా చేంజ్ కోసం కావాలా? ఒక వారం ఆశీర్వాదం, ఒక వారం శాపము, ఒక వారం శ్రమలు, ఒక వారం సంతోషం కావాలా? నీకు కావాలంటే పొందుకో, నాకు వద్దబ్బా అని చెప్పాను. దేవుడు పలికిన మొట్టమొదటి మాట దీవెనలు. ఆదాము హవ్వను ఇలాగే నిలబెట్టి బ్లెస్ చేశాడు దేవుడు. ఆదాము హవ్వలు విన్న మొదటి ప్రసంగం దేని గురించి? దీవెన గురించి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో దీవించాడు అనగా, ఓకే, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి ఎలా దీవించాడంట? తండ్రి ఎలా దీవించాడు? ఇక్కడ చిన్నోడు పెద్దోడు కాదు, ఎలా బ్లెస్ చేశాడు? వాట్ ఈస్ ద వే దట్ జేకబ్ యూజ్డ్ టు బ్లెస్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్? వర్డ్స్. అసలే టైటిల్ మర్చిపోతే ఎట్లా? ఏం చేశాడు? చెయ్యి. అందరు చెప్పండి, చెయ్యి. రా నాయనా, చెయ్యంట రా, చెయ్యి. చెప్పండి, చెయ్యి. When Jacob wanted to bless his grandchildren, he stretched forth his hand. Hallelujah. Glory to God. చెయ్యి చాపాడు. పాడదామా కోరస్? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరు చెప్పండి, చెయ్యి. పక్కలు చెప్పండి, మీ నాన్న చెయ్యి చాలా ప్రాముఖ్యం. సార్, మా నాన్న లేడు సార్ నాకు. డూ యూ నో, మీకు ఒక విషయం చెప్పంటారా? దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్. తాడిపత్రి, అనంతపురం కాకుండా బయట ప్రాంతాల్లో ఇంతవరకు నాకు చాలా వందల మంది కనెక్ట్ అయ్యారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గాట్ కనెక్టెడ్ విత్ మీ. వారిలో సగం పైగా వారికి తండ్రి లేడు. దే డోంట్ హ్యావ్ అ ఫాదర్. దట్ ఈస్ ద రీజన్ దే కాల్ మీ డాడీ, పప్పా, డాడీ అని పిలుస్తారు. దే డోంట్ హ్యావ్ ఫాదర్ మోస్ట్ ఆఫ్ ద టైం. అమ్మ, మీ నాన్న లేడండి, చనిపోయాడు. మీ నాన్న బాబు, మీ నాన్న చనిపోయాడు. మీ నాన్న లేడు. ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ షాక్డ్. ఐ నో దట్ దే కెన్ రిసీవ్ ఫాదర్స్ లవ్ ఫ్రమ్ మీ. నా నుంచి వారు తండ్రి ప్రేమను ఖచ్చితంగా పొందుకుంటారని దేవుడు నన్ను నమ్మి నాకు వారిని కనెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అరచేయంత మేఘమా, ఇది అద్భుతాల మేఘమా, అభిషేక మేఘమా, ఆరోగ్య మేఘమా, అరచేయంత మేఘమా, ఇది అద్భుతాల మేఘమా, జవాబుల మేఘమా, వింతల మేఘమా. Hallelujah. When Jacob wanted to bless his grandchildren, he used his both hands. అందరూ చెప్పండి, రెండు చేతులు. సో రెండు చేతులు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. స్ట్రైట్గా నిలబడు, స్ట్రైట్గా రైట్. వీళ్ళిద్దరు ఉన్నారు. దీవించాలంటే ఎట్లా దీవించాలి? నేను ఆటోమేటిక్గా కదా. అంటే ఏంటి యోసేపు ప్లాన్ ఏంటి? జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడు కూడా జ్యేష్ఠ కుమారుడికి డబుల్ ఫోల్డ్. జ్యేష్ఠ సంతానానికి ఎప్పుడు కూడా రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. అందుకే యాకోబు ఏశావుకు అమ్మకానికి పెట్టాడు, కొనుక్కున్నాడు. గ్లోరీ టు గాడ్. చిక్కుడుగాయ కూరతో కొనుక్కున్నాడు జ్యేష్ఠ తుపాకును. అంతా తినడమే. అందుకే ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఏశావు తిని పోగొట్టుకున్నాడు. చాలామంది తిని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. మామూలు దీవించాలి, ఏం చేయాలి? కానీ యాకోబు ఏం చేశాడు తెలుసా? కుడి చెయ్యి ఎక్కడ వెళ్ళిపోయింది? కుడి చెయ్యి ఎఫ్రాయిం మీదకి వెళ్ళింది, ఎడమ చెయ్యి మనష్షేకి వెళ్ళింది. నువ్వేం తక్కువ కాదులే, ఏమనుకోవద్దు. జీవించద్దు పాత్రలో. మేము మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు
స్కిట్ చేయాలంటే దయ్యం పాత్ర ఎవరొకరు వేయాలి కదండి. దయ్యం పాత్ర దయ్యం కావాలి కదా, మరి దయ్యాన్ని చూపించాలంటే దయ్యం పాత్ర కావాలి కదా. నిజంగా కొంచెం అయితే డేంజర్ అండి. దయ్యం పాత్ర వేసేవాళ్ళు నిజంగానే దయ్యాలు అవుతారు. చెవిగల వాడు వినును గాక. కొంతమందికి కొన్ని అర్థమవుతూ ఉంటాయి. కొంతమంది తలలు ఊపుతున్నారు, అవు సార్ అంటున్నారు. కొంతమంది దయాలు వేయాలి కదా. స్కిట్ అంతా అయిపోయిన తర్వాత మా ప్రార్థన ఏమిటంటే, మా జూనియర్ ప్రార్థన చేస్తున్నాడు. మా జూనియర్ దయ్యం పాత్ర నువ్వే వేయని మేము అంతా బలవంతం చేసి వేయించాం. నేను యేసుప్రభు అనమాట. కొంచెం బాగా కనబడతాను కదా, యేసుప్రభు పాత్రకు నన్ను సెలెక్ట్ చేశారు. కొంచెం బాగలేని వాళ్ళని దయ్యం పాత్రకి సెలెక్ట్ చేశారు. చివరిగా అంతా అయిపోయింది, బాగా స్కిట్ చేసాం, బాగా అందరూ వచ్చి మెచ్చుకున్నారు. మా జూనియర్ ఏమంటే, ప్రభువా మా పాత్రను మర్చిపెట్టట్టు మాకు సహాయం చేయ ప్రభువా, మా పాత్రను మర్చిపెట్టట్టు సహాయం చేయ ప్రభు అన్నాడు. సో కాబట్టి నువ్వేమి దిగులు పెట్టుకోవద్దు నువ్వు, ఓకే. సో ఇలా చేసి పెట్టాడు అనమాట. చూడండి, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుడు చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనషే తల మీద పెట్టించవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుంచి పట్టుకోండి బ్రదర్ నా చెయ్యి. నో 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 ఓకే తీసాను. నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. ఆయనను అతని తండ్రి నో 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 ఆనంద్ బాబు బ్రదర్ నో 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 అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు కళ్ళు కనపడడం లేదు కానీ ఆత్మలో మాత్రం పర్సీవ్ చేస్తాన్నాడు, గుర్తిస్తాన్నాడు. చనిపోబోతున్నాడు, కళ్ళు కనపడంలా, బాడీ వీక్గా ఉంది కానీ స్పిరిట్ మాత్రం షార్ప్గా ఉంది. హల్లెలూయా. బై ద హోలీ స్పిరిట్ ప్రాఫెటిక్గా నో అంటున్నాడు. అట్లానా నాయన, నాకు కళ్ళు కనపడడం లేదులే, ఓకే వీడా పెద్దవాడు అనలేదు. జేకబ్ న్యూ వాట్ హీ వాస్ డూయింగ్. యాకోబు ఏమి చేస్తున్నాడో యాకోబుకు తెలుసు. నో 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 నాకు తెలుసు అన్నాడు. నాకు తెలియను, నా కుమారుడు అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహములగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరు అనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. సంథింగ్ సూపర్ న్యాచురల్ has happened when Jacob laid his hands. ఈ రెండు చేతులు ఈక్వల్ కాదు, ఈ రెండు చేతులు ఈక్వల్ కాదు. ఏదైనా పర్లేదులే, నేను ఎఫ్రాయిమును దీవిస్తాలే నోటి మాటలతో అనలేదు. రెండు చేతులు ఇట్లే పెడతా నేను, కానీ ఎఫ్రాయిము మనిషి కంటే ఎక్కువ దీవించబడిన కాక అనలేదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఇట్ ట్రాన్స్ఫర్స్ త్రూ ద హ్యాండ్. రైట్ హ్యాండ్ క్యారీస్ మోర్ గ్రేస్, మోర్ పవర్, మోర్ అనాయింటింగ్. కొంతమంది పిచ్చోళ్ళు సోషల్ మీడియా కనబడుతుంటారు, ఇట్లా అంటుంటారు, ఇట్లా అభిషేకాన్ని ఇట్లా అంటుంటారు కాలుతో. గాడ్ డిడ్ నాట్ అనాయింటింగ్ ద ఫీట్, హీ హాజ్ అనాయింటెడ్ హ్యాండ్స్. కాలుతో కాదు బ్లెస్ చేసేది, కాలుతో కరాటే తన్నినట్టు తంటుంటారు అన్నమాట. దేవుడు పవర్ ఇస్తాడు, పిచ్చి పట్టినట్టు వాడకూడదు పవర్ను. కుడి చేతి ద్వారా ఎక్కువ అభిషేకము, ఎక్కువ దీవెన విడుదలవుతుంది. ఎడమ చేతి ద్వారా కూడా విడుదలవుతుంది. కొన్నిసార్లు జనాలు ఎక్కువైనప్పుడు మేమేం చేస్తాం తెలుసా, ఇద్దరి మీద ఒక చేయి ఒకరి మీద, ఒకరి మీద చేయి ఒకరి మీద పెట్టేసి త్వరగా క్లియర్ చేస్తూ ఉంటాం. ప్రాక్టికల్ ప్రాబ్లం అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, రైట్ హ్యాండ్ క్యారీస్
మోర్ బ్లెస్సింగ్, మోర్ అనాయింటింగ్, మోర్ గ్రేస్. హల్లెలూయా చెప్పండి. ఆ దినమందు యాకోబు చేతులు పెట్టగానే ఏదో అది మామూలుగా ఒక ఆచార ప్రకారము జరగలేదు, ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. అంటే యాకోబు ఎఫ్రాయిమును మనష్షే కంటే ముందు పెట్టాడు. ఎలా పెట్టాడు? చేతితో అభిషేకించి ముందు పెట్టాడు. హల్లెలూయా. ఊరికే మాట్లాడచ్చు కదా, మీరు దీవించబడదురు కాక అని మాట్లాడచ్చు కదా. బట్ హీ యూజ్డ్ హిస్ హ్యాండ్. చేతులు. నీ తండ్రి కుడి చెయ్యి చాలా బలమైంది. ఎప్పుడు నీ తండ్రి తప్పు చేసినా విమర్శించవద్దు. దిక్కులేని చావు చేస్తారు తల్లిని తండ్రిని దూషించేవారు. దే డోంట్ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి కృపను అసలు పొందుకోరు, అసలు కేర్ చేయదండి హెవెన్. దోస్ పీపుల్ హూ డజంట్ రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్. యోసేపు చూడండి ఎలా చేస్తున్నాడు. యాకోబు దీవించాలనుకున్నప్పుడు, తన గ్రాండ్ చిల్డ్రన్ దీవించాలి అని అనుకున్నప్పుడు ఎలా దీవించాడు? చేత్తో దీవించాడు. హల్లెలూయా. మీరు ఒకవేళ అనుకోవచ్చు, సార్ గాడ్ బ్లెస్ యూ, ఓకే వెళ్ళచ్చు. మీరు అనుకోవచ్చు, సార్ ఎవరు అంత మనస్ఫూర్తిగా నన్ను దీవించలేదు సార్ ఇంతవరకు. చాలామంది చేతులు పెట్టారు, వెంట్రుకలు పోయాయి కానీ జీవితంలో ఏం మార్పు లేదు రా సార్ అని అనుకుంటున్నారేమో. డోంట్ వరీ, మీ వెంట్రుకలు పోవు, వెంట్రుకలు మొలుస్తాయి. Glory to God. That is the reason why I have called you. I want to bless you. 21 రోజులు ఉపవాసం ఉన్నాం దేవుని నడిపిమ్మని బట్టి. ఎందుకు? మిమ్మల్ని దీవించేదానికి. హల్లెలూయా. ఎప్పుడు ఏది కావాలంటే ఎందుకు తినకూడదు? నేను తినలేదు. You know why? I want to be a blessing. ఖాళీ చేతులతో మిమ్మల్ని ముట్టాలని నేను అనుకోవడం లేదు. I want to transfer the blessing that I carry. దూరంగా ఉన్న వాళ్ళకు పలుకుతాం, మాట్లాడుతాం, కొన్ని జరుగుతాయి కానీ బట్ దిస్ ఈస్ డిఫరెంట్. దిస్ డజంట్ వర్క్ ఫర్, ఐఎమ్ సారీ, సమ్డే యూ కెన్ కమ్ టు మీ. లైవ్లో ఉన్నటువంటి వారు కాంటాక్ట్ జరగాలి. There should be a physical contact. That's why అనుకూలం ఉన్న వాళ్ళందరూ కూడా రండి అని చెప్తున్నాను. I said wherever I go, I always invite you. 12వ తారీఖున విజయవాడ వస్తున్నా, అదే పనిగా గుంటూరులో కూడా సాయంకాలం ఉంటాను నేను. ఐ థింక్ మోస్ట్లీ మార్చ్లో నిజామాబాద్ వెళ్తున్నాను. నిజామాబాద్, హైదరాబాద్ నుంచి మళ్ళీ చాలా దూరం ప్రయాణం చేయాలి. నిజామాబాద్ వెళ్తున్నాను. ఒక్కటే నా డిజైర్, దేవుడు నాకేమి ఇచ్చాడో అది నేను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎలా జరుగుతుంది అది? నాట్ జస్ట్ త్రూ వర్డ్స్ బట్ బై లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. ట్రాన్స్ఫర్ అవుతాయి. నాలో ఏవేవి పాజిటివ్ ఉన్నాయో, మీరు ఏం కోరుకుంటారో అవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. తిరిగితనమా? ధైర్యం. ఈరోజు ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అంటుకుంటుంది మీకు. హల్లెలూయా. జ్ఞానము, అభిషేకము, కృప, వరములు, ప్రత్యక్షతలు, ధైర్యం, గ్రేస్, ఫైనాన్షియల్ గ్రేస్. యు విల్ ప్రాస్పర్ ఫైనాన్షియల్లీ. హల్లెలూయా. 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 షందరియా రమలబా. యా, అనుకున్న టైం అయిపోయింది. నేను అనుకున్నాను 45 నిమిషాల్లో 12 గంటల ముగిద్దాం అనుకున్నాను. కరెక్ట్గా 12 గంటల ముగించేశాను. గ్లోరీ టు గాడ్. చాలా ఉంది, హస్త నిక్షేపణ గురించి చాలా ఉంది. సాయంకాలం కూడా అనంతపురం కూడా చెప్తాను. ఐ విల్ కంటిన్యూ దిస్ ఇన్ అనంతపురంలో కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. విల్ డూ దాట్. ఐ విల్ నాట్ ఈట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నేను తిన్నాను మధ్యాహ్నం.
తిన్నాను. ఎందుకో తెలుసా? నేను తింటే ఎక్కువ దీవెన నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇవ్వలేను. ప్రశ్న అయిపోయింది. నేను తిన్నాను పప్ప, నేను తిన్నాను అంతా అయిపోయిన తర్వాత తింటాను నేను. వీ డోంట్ ఈట్, యు నో వై? టు బ్లెస్ యూ. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ మనీ ఫర్ దిస్. అబ్సల్యూట్లీ జీరో. గ్లోరీ టు గాడ్. ఎందుకంటే చాలామంది డబ్బులకు చేస్తారు, ఇది చాలామంది చేస్తారు. నేను బలంగా ఒక పెద్ద ఫుల్ స్టాప్ ఇటువంటి కల్చర్కు, సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. వీ విల్ బ్లెస్ ఇట్ విత్ ఆల్ అవర్ హార్ట్. పూర్ణ హృదయంతో మిమ్మల్ని దీవిస్తాం. యాకోబు యోసేపుతో అన్నాడు, నీ పిల్లలను నేను దీవించినట్లు నా దగ్గరికి తీసుకొని రా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరందరూ వచ్చినందుకు, దీవెన కొరకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. వన్ మెయిన్ పర్పస్ ఆఫ్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, హస్తనిక్షేపణ చేయడంలో ఒక ముఖ్యమైన దేవుని ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేయుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ పైన ఎవరు చేయబెడతారో అది కూడా చాలా ప్రాముఖ్యం. ఈరోజు మీరు వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ నాన్న దగ్గర ఏం చేస్తారు? నిలబడద్దు, ఇట్లా నిలబడద్దు మీ నాన్న దగ్గర. నాన్న అంటే ఎంత చులకనో, యాడిపోతాడు మా నాన్న, నన్ను కాక ఇంకెవరిని ప్రేమిస్తాడు. ఏం చేయాలి? చేయలేరు కదా? చేస్తారా? ఎవరైనా ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరైనా డెమాన్స్ట్రేషన్ ఇస్తారా ఇక్కడ? పిల్లలారా, మీ దీవెనంతా మీ నాన్న చేతిలో ఉంది, మీ తాత చేతిలో ఉంది, మీ గ్రాండ్ ఫాదర్ చేతిలో ఉంది. టేక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. హల్లెలూయా. వాళ్ళు, నేను చెప్తున్నాను, వారు అవిశ్వాసులైనా సరే ఒక్కటే అడగండి, ఎవరైనా మనిషి అన్నటువంటి వాడు తన కొడుకు కానీ కూతురు కానీ ఎదురుగా మోకాలుని సాగిలపడే, నాన్న నన్ను బ్లెస్సే నాన్న అంటే తండ్రి ఏం చేస్తాడండి? తిడతాడా? మురిసిపోతాడా? మీరు మోకరించినా ఎట్లా అంటే, తండ్రులు ఎట్లా అంటే, మీరు మోకరించినా లేపుతారా? ఏంది మోకాలు ఉంటాను రా అని కౌగులించుకొని. కొంతమంది పిల్లప్పుడే ముద్దులు పెడతారు పిల్లలకు. యవనస్తులు అయ్యారనుకోండి, ముద్దు లేకపోతే అది ఏంటో తెలియదు, అక్రమం విస్తరిస్తుంది అనుకుంటా, ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు పెట్టారు ముద్దులు? యోసేపు ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? కౌగులించుకొని ముద్దు పెట్టాడు. మీ పిల్లలను ముద్దు పెట్టడం నేర్చుకోండి, మీ పిల్లలను ప్రేమించడం నేర్చుకోండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల చేత ముద్దులు పెట్టించుకోండి. ఎవడో పనిగమల చేత వాడు ముద్దు కావాలా, నీ ముద్దు కావాలా, ముద్దు 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 అని వీళ్ళందరినీ ప్రసన్నగా పట్టేయాలి. వీళ్ళందరినీ ఆయమ్మో ఆ పిల్ల దగ్గరికి పోతే మొత్తం చిట్టంతా బయట పెడుతుంది, పోగాకండి అని చెప్పుకున్నానంట. వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి మొత్తం ఏంటి చాటింగ్ కూడా చెప్తారంట. ఎవరికి ఏమేమి చాటింగ్ చేశారు. ఈ లవర్స్ ఉంటారు కదా, ప్రేమికులు, భగ్న ప్రేమికుల ఏమంటారు, ఏదో పేరు ఉంటుంది. ఆ ప్రేమికుల చాటింగ్ కూడా మొత్తం చదువుతుందంట. ఎట్టపప్ప నా చర్చి పెరగకుండా ఉంది అని అడుగుతుంది నన్ను. భయపడి రాకుండా ఉన్నారు నా దగ్గరికి. You ask your father to kiss you. You ask your mother to kiss you. You ask your grandparents to kiss you. ముద్దు పెట్టుకొని అడగండి. ప్రేమ 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 గౌరవం, ప్రేమ గౌరవం, ప్రేమ గౌరవం, ప్రేమ గౌరవం, ప్రేమ గౌరవం, ప్రేమ గౌరవం, ప్రేమ గౌరవం. ఎందుకు? ట్రాన్స్ఫర్ అవుతుందండి, దీవెన ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఉన్నాడు, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. వెన్ యూ ఆనర్ యువర్ ఫాదర్, వెన్ యూ ఆనర్ యువర్ మదర్, యు నో వాట్ విల్ హ్యాపెన్? దేవుడు వారిలో ఉంచిన దీవెన నీ మీదకి వస్తుంది. ఆ దీవెన వలన నువ్వు త్వరగా చనిపోవు. ఆ దీవెన వలన నువ్వు త్వరగా చనిపోవు. మీ నాన్న నీ మీద ఏ ఏ దీవెన పలుకుతాడో అవి ఖచ్చితంగా జరుగుతాయి.
అలాగే మీ ఆత్మీయ తండ్రిగా నేను ఏమేమి పలుకుతాయో అవి మీ జీవితాల్లో జరుగుతాయి. మీ భవిష్యత్తు మీ సొంత నాన్న నోటిలో, మీ భవిష్యత్తు మీ ఆత్మీయ తండ్రి నోట్లో దేవుడు పెట్టాడు. ఒకవేళ మీ నాన్న అనుకూలమైనవి పలకడం లేదా, నో ప్రాబ్లం, యూ కమ్ టు మీ. ఒక్క నెగిటివ్ మాట మీరు వినరు, ఒక్క శాపనార్థం వినరు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. You will see, you can see a demonstration of a father's heart in RDJMI. రాసిస్తా నేను. Something happened. My spiritual father died. మా ఆత్మీయ తండ్రి హ్యారిగమ్స్ గారు చనిపోయినప్పుడు నేను మనోజ్ వెళ్ళాం. ఆయన చనిపోయిన తర్వాత సడన్గా నేను మనోజ్కి ఫోన్ చేసి, మనోజ్ నాకు వెళ్ళాలని ఉంది, ఎలా వెళ్దాం, ఫ్లైట్ చూడు, టైమింగ్ చూడు, ఫ్లైట్ టైమింగ్ చూడు అంటే చూశాడు. డాడీ ఒక ఫ్లైట్ ఉంది, మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది, మళ్ళీ నైట్ రిటర్న్ కూడా ఉంది మనకు అని చెప్పేస్తే ఇమీడియట్గా బుక్ చేసి మనం అని చెప్పేసి జాబ్లో ఉంటే జాబ్ నుంచి పిలిపించాను. టకటక లాస్ట్ మినిట్లో మేము ఫ్లైట్ అందుకున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అంకుల్ గారి యొక్క బాడీ అలా ఉంది. అక్కడ కూర్చున్న ఒక 5-10 నిమిషాలు కూర్చొని అలా చూస్తున్నాం. కొంచెం బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, చూస్తూ ఉన్నాం. చూస్తుండగానే అషర్స్ వచ్చి ఆ పైన ఉన్నటువంటి గ్లాస్ తీసేశారు. పైన గ్లాస్ తీసేస్తానే ఏం చేశాను తెలుసా, పిల్లవాడిలాగా పరిగెత్తుకుని పోయాను నేను. ఐ జస్ట్ ర్యాన్ టు హిస్ బాడీ. పరిగెత్తి పోయి నేను చేయబట్టుకున్నా, మనోజ్ కాలు పట్టుకున్నాడు. ఐ హెల్డ్ హిస్ హ్యాండ్, చేయబట్టుకున్నా. మనోజ్ వీళ్ళు అక్కడ కాలు పట్టుకున్నాడు. వి ప్రైడ్ ప్రార్థన చేశాం. ఆ చివరి క్షణాల్లో కనీసం జ్ఞాపకం ఉంటుందని ఫోటోలు తీసుకున్నాం. మేము వచ్చి అలా కూర్చున్నాం. క్లోజ్ చేసేసారు, తీసుకుని వెళ్ళిపోయారు అంకుల్ని. మరుసటి రోజు కూడా సందర్శన నిమిత్తం పెట్టాల్సి ఉండే, పెట్టలేదు. ఆ తర్వాత మరుసటి రోజు భూస్థాపన కార్యక్రమం జరిగింది. నేను మనోజ్ మాట్లాడుకున్నాం. అంకుల్ బాడీ మన కోసమే వెయిట్ చేసింది కదా. అవును డాడీ, పక్కా, అదైతే పక్కా. స్పిరిచువల్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఏమైందో తెలుసా అండి మీకు? నా హార్ట్ మారిపోయిందండి. ఐ రిసీవ్డ్ హిస్ హార్ట్. హ్యారిగమ్స్ అంకుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద పాయింట్ ఏంటంటే, హీ హ్యాస్ అ ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయం ఉంది. నేను ఎప్పుడైనా మనుషులతో మాట్లాడేటప్పుడు అది ఆ అంకుల్ హార్ట్ లాగానే నాకు అనిపిస్తుంది. అది చాలా స్వచ్ఛమైన ప్రేమ అండి అంకుల్ది, చాలా స్వచ్ఛమైన ప్రేమ. చాలా రేర్గా కనపడతారు అలా. ఏమి కన్నింగ్నెస్ ఉండదు, మ్యానిపులేషన్ ఉండదు, స్వార్థం ఉండదు, ఏముండదు. అయితే ఒకసారి మేడం వాళ్ళు కూడా వెళ్ళారు. మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంకో మేడం వెళ్ళారనమాట. వెళ్ళి షాపింగ్ చేస్తారు. ఎంత చేస్తారు మేడం షాపింగు? ఇంకో మేడము 50,000కు షాపింగ్ చేసి, ఈ మేడము 12,000, 62,000 వీళ్ళు షాపింగ్ చేస్తే బిల్లు అంకుల్ కట్టినాడు. బిల్లు అంకుల్ పే చేసినాడు. ఎవరైనా ఉంటారండి మీకు? సందు దొరికితే ఫోటో దిగాలంటే 10,000 రా, 10,000 కానకాడ వేయి, ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, ఫోటో దిగు, 10,000 కొట్టు, ఫోటో దిగు. ఈ మనిషి అసలు మనిషి కాదండి. హ్యారిగమ్స్ అంకుల్ గారు మనిషే కాదండి ఆయన. నువ్వు కానుక ఇవ్వాలి మామూలుగా ఆయనకి. ఆయన ఏంటి, నువ్వు షాపింగ్ చేస్తే వాళ్ళు షాపింగ్ చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు లేదా, ఆయన కడతాడండి. ఆయన వింత మనిషి అండి ఆయన. హోటల్ బిల్ అంతా కూడా మామూలు హోటల్ కూడా కాదు అది. అమేజింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన నాకు ఆత్మ తండ్రిగా దొరకడం నా ధన్యత. అందుకే కదా మన దగ్గరికి వచ్చాడు. కోయంబత్తూరులో చర్చి కూడా రాలే, కోయంబత్తూరులో చర్చి కూడా పోలే. వాళ్ళ కూతురుతో మాట్లాడా నేను, అమ్మా ఇలా జరిగిందమ్మంటే, అన్నా అవునన్నా వచ్చాడు మా డాడీ వచ్చాడమ్మా. అన్నా అవునా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.
ఫ్రమ్ దట్ టైమ్ అన్వర్డ్స్ నా మీదకి ఒక ఫాదర్స్ హార్ట్ వచ్చేసిందండి. దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ బ్లెస్ ఎనీ పర్సన్ హు కమ్ టు మీ లైక్ అ ఫాదర్. శారీరకంగా ఒకవేళ ఎవరికైనా మీలో కొంతమంది కంటే నేను చిన్నవాడినే ఉండొచ్చు శారీరకంగా, బట్ మై స్పిరిచువల్ ఏజ్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఏజ్. మీ తండ్రికి ఉన్నటువంటి వయసే నా ఆత్మకు ఉంది. గ్లోరీ టు గాడ్. ఈ వాక్యం అంతా ఎందుకు చెప్పానంటే, ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద సేమ్ గ్రేస్ విచ్ వాజ్ అపాన్ మై ఫాదర్. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? నా పితరుడైన అబ్రహాము ఇస్సాకుల దేవుడు అంటున్నాడు కదా. నేను కూడా చెప్తున్నాను, హ్యారీ గోమ్స్ గారి దేవుడు, హల్లెలూయా, నా దేవుడు నాకు ఏ కృపనిచ్చాడో, ఏ బ్లెస్సింగ్ ఇచ్చాడో, అదే బ్లెస్సింగ్ నేను మీకు ట్రాన్స్ఫర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. యాకోబు ఎఫ్రాయిం మీద కుడి చేయి పట్టినప్పుడు, ఇప్పుడు ఇలా పెట్టాడు కదా, ఎఫ్రాయిం మీద ఇలా పెట్టాడు. దేవుడు దీవించిన కానీ బాగా బ్లెస్ చేశాడు. ఎఫ్రాయిము పడిపోయాడా? చదవండి బైబిల్లో. పడిపోయాను, ఎగిరి పడిపోయాను, గిల్ల కొట్టుకున్నాను ఉందా? కొంతమంది ఎందుకో మరి నాకు తెలియదు, పడిపోతేనే దేవుని శక్తి తాకినట్లు అనుకుంటారు. పడిపోయాడా? పడిపోతేనే ట్రాన్స్ఫర్ అయినట్ట? ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్లు? ఆశీర్వాదం ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది? టచ్ అయితే ఆ ఫెయిత్ కావాలి మీకు. నా పక్కన మేము ఇద్దరం వచ్చినాం, నా పక్కన మా పటాన్ని పడిపోయింది, నేను పడిపోలే. ఎందుకు? దీనికి రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏమర్థం? దేవుని శక్తి ఆవిడని తాకింది, నేను దేవునికి అయిష్టమైనగా ఉన్నానేమో, నన్ను దేవుడు పట్టించుకోలేదేమని ఒకటి బాధ. రెండోది ఏంటో తెలుసా? ఆ పిల్లకు దయ్యం పట్టింది, అందుకే పడిపోయింది. సార్, వేరే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను పడిపోయినాను, నాకు దయ్యం పట్టింది అంటున్నారు సార్ అందరని ఒక ఆవిడ ఫోన్ చేసి మొత్తుకుంటా ఉంది. అమ్మా, కరెంటు వైర్కు పట్టుకుంటే కింద పడతారమ్మా, బాగా ఎక్కువ పవర్ పట్టుకుంటే అంటే దయ్యమా ఏమన్నా? కాదమ్మా. యేసు ప్రభు గెత్సెమనే తోటలో అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసునంటే నేనే అన్నాడు. అంతే. అంటూనే వచ్చిన సైనికులందరూ కూడా ఫ్లాట్ చచ్చిపోయినట్టు పడిపోయారు. దేవదూత కనపడితేనే అక్కడ కావలి వాళ్ళు, యేసుప్రభు సమాధి దగ్గర కావలి చచ్చినట్టు పడ్డారండి. దేవదూత కనిపిస్తేనే, ఇంకా దేవుడు కనిపిస్తే మామూలుగా ఉంటారా? సో ఎఫ్రాయిము, పక్కకు చెప్పండి, ఎఫ్రాయిము పడిపోలేదు. పడిపోయేదాన్ని హైలైట్ చేయదండి. పడినా ఒకటే, పడకున్నా ఒకటే అని చెప్పండి. అది 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 పడినా ఒకటే, పడకున్నా ఒకటే. చెప్పండి, పడకున్నా ఒకటే. హల్లెలూయా. పడిన వాళ్ళు ఎక్కువ కాదు, పడని వాళ్ళు తక్కువ కాదు. జరగాల్సిన పని మాత్రము జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ కరెంట్ వైర్ తీసుకొని వచ్చేసి మీకు అంటిస్తే షాక్ కొడుతుందా లేదా? ఒకరికే కొడుతుందా? అందరికి కొడుతుందా? అందరికి కొడుతుంది కదా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేవుడు మీ ఆత్మీయ తండ్రికి ఇచ్చిన దీవెన మీకు కావాలంటే నేనేం చేయాలి? అంతేనా? ఇంకా ఏమైనా చేయాలా? సర్కస్లు చేయాలా? 2-3 గంటలు ఊపల్లా, ఊపల్లా. ఏమన్నా సర్కస్లు చేయాలని చెప్పండి. ఊపేదానికి బలం కూడా లేకపోయాయి యాకోబుకు కదా. ఇట్లా కొంతమంది ఊపుతానే, ఏం చేసినాడు తెలుసా ప్రార్థన, అవన్నీ అంత సొల్లు, పనికిరానివి అవన్నీ. కావాల్సింది ఒకటే, నేను విశ్వాసంతో పెట్టాలి, మీరు విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఎంతసేపు పెట్టాడు? పాలెంగచో గారు ఒకసారి, నేను ఈరోజు నుంచి స్వస్థత ప్రార్థన చేయాలనుకున్నాను అన్నాడంట. ప్రార్థన చేసిన, ప్రభువా మామూలుగా చిన్న తలనొప్పి, చిన్న ఏదైనా ఒళ్ళు నొప్పులు ఉంటే వాళ్ళని పంపించి ప్రభువా నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేస్తే ఒక ఆవిడ తన కూతురుని తీసుకొని వచ్చిందంట.
కూతురుని తీసుకుని వచ్చి ఏమో ప్రభు అంటే 2 చెవులు వినపడన్నావు అన్నాడు. ఆయమ్మా ప్రభు వచ్చి ఇంత పెద్ద కేసు మొత్తం సిగ్గుపోతుందే నాకు అని చెప్పేసి ఏం జరుగుతుంది. ఇప్పుడు అందరి ముందు ప్రకటించినాడు కదా, అందరి ముందు ప్రకటించాడు, ఇంకా తప్పదన్నమాట. ఇంకా కత్తి మీద సాము వేలు పెట్టాడంటే ఇలా వేలు పెట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ స్పిరిట్ ఆఫ్ డెవిల్ కమ్ అవుట్ అంటున్నాడంట. తీయకుండా ఉన్నాడంట ఏళ్ళు. ఎందుకు? జరుగుతుందో జరగదో అని తీయకుండా ఉన్నాడంట. అట్లే పెట్టున్నాడు, తీయకుండా ఉన్నాడు. ఇంకా కాక అందరూ ఆశ్చర్యంగా చూస్తే తీసాడంట ఇట్లా అన్నాడంట, వినపడుతుంది అన్నాడంట. అప్పుడు ఎగిరి అమ్మయ్యా దేవ బతికిచ్చినావు నాయనా అన్నాడంట. ఎంతసేపు పెట్టాడండి? ఎంతసేపు పెట్టాలి? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యూ డోంట్ నీడ్ లాంగ్ ప్రేయర్స్, యూ నీడ్ జస్ట్ అ టచ్. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. యేసయ్య దగ్గర పిల్లల్ని తీసుకొని వచ్చి ఏమని అడిగారు తెలుసా? ప్రార్థన చేయి ప్రభు అన్నారా? ఏమన్నారు? ఆశీర్వదించమన్నారు. అప్పుడు యేసు ఏం చేశాడు? వారిని తీసుకొని వారి మీద చేతులు ఉంచి వారిని దీవించాడు. గ్లోరీ టు గాడ్. యూ డోంట్ నీడ్ లాంగ్ ప్రేయర్స్, యూ డోంట్ నీడ్ టు ఫాల్ డౌన్. ఒకవేళ డిమానిక్ ఆపరేషన్స్ ఉంటే వెళ్ళిపోతాయి అంతే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కొన్ని సైలెంట్ దయాలు ఉంటాయి, సౌండ్ చేయకుండా వెళ్ళిపోతాయి, తెలుసా మీకు? సో డోంట్ వరీ. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సో దీవెన మీ దగ్గరికి రావాలంటే మీకు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. ఆత్మీయ తండ్రి. ఒకవేళ మీ తండ్రి తన బాధ్యతలు నెరవేర్చలేని స్థితిలో ఉంటే ఓకే, డోంట్ వరీ. గాడ్ హెస్ గివెన్ యూ అ ఫార్ బెటర్ స్పిరిచువల్ ఫాదర్. హల్లెలూయా. ఇన్ ఫ్యాక్ట్ మీ తండ్రి కంటే క్రొత్త నిబంధన ప్రకారం మీ సొంత తండ్రి కంటే మీ ఆత్మీయ తండ్రి దగ్గర దీవెన ఎక్కువ ఉంటుంది. యా, ఆల్వేస్ గో విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. మీరు మీ ఆత్మీయ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, దైవజనుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కటే చెప్పండి, బ్లెస్ మీ. ప్రార్థన చేయండి కాదు, అంత ప్రార్థన బ్యాచ్ అంతా ప్రార్థన చేయండి సార్, ప్రార్థన కాదు, బ్లెస్ మీ. ఎలా? గ్లోరీ టు గాడ్. ఒక దైవజనుడు ఉన్నాడు, హీజ్ అన్ అపోజల్ అనమాట. ఒకరోజు దేవుడు చెప్పాడంట, నీ ఇల్లు ఉంది కదా, ఇల్లు అమ్మేసి మీ ఆత్మీయ తండ్రికి ఇవ్వు అన్నాడంట. మీరు ఎవరు భయపడద్దండి, ఎవరు ఇల్లు అమ్మేవాల్సిన అవసరం లేదు, డోంట్ వరీ. చెప్తున్నా అంటే ఆత్మీయ తండ్రి ఎంత పవర్ఫుల్గా చెప్తున్నాను. ఇల్లు అమ్మేసి మీ స్పిరిచువల్ ఫాదర్కి ఇవ్వు అన్నాడంట. ప్రభువా నువ్వేనా మాట్లాడేది? ఎక్కలేని డౌట్లు వచ్చాయంటానికి దేవుడు అవును నేనే మాట్లాడేది, ఇల్లు అమ్మేసి మటసంగా మీ ఆత్మీయ తండ్రికి ఇవ్వు అని చెప్పాడంట. వాళ్ళ భార్యని అడిగంట, దేవుడు నీకు ఏమైనా చెప్పాడంటే వాళ్ళ భార్య చెప్పిందంట, ఇల్లు అమ్మమంటున్నాడు దేవుడు అని వాళ్ళ భార్య కూడా చెప్పిందంట. ఏముంది, ఇంకా నో ఆప్షన్. ఇల్లు అమ్మేసి డబ్బులంతా తీసుకొని పెద్ద బ్యాగ్లో డబ్బులంతా తీసుకొని ఫుల్ చాలా ఎక్కువ క్యాష్ తీసుకొని వెళ్ళారంట. వాళ్ళ ఆత్మీయ తండ్రి కుర్చీలో అలా కూర్చోనంట. అలా కుర్చీలో కూర్చుంటే వెళ్ళి, పాపా దిస్ ఇస్ ద స్మాల్ ఆఫరింగ్, చిరు కానుక ఇది మీకోసం తీసుకోండి అనిచ్చంట. చాలా అంటే ఆల్మోస్ట్ అంటే అది చాలా వాల్యుబుల్ అనమాట. ఇట్ వాజ్ ఇన్ వెరీ కొన్ని లక్షల్లో ఉందన్నమాట. 30-40 అట్లా పైగానే అంత హ్యూజ్ ఆఫరింగ్ తీసుకొని వచ్చి అంటే ఓకే కీప్ ఇట్ హియర్ అని చెప్పి ఇలా చూసి బ్లెస్ యూ అన్నాడంట. అంతే, బ్లెస్ యూ అన్నాడంట. ఈయన అనుకుంటాంట, ఇంత పెద్ద ఆఫరింగ్ తీసుకొని వచ్చా, తెరిస్తే బాగుండు అంటే తెరిచి చూస్తే అమ్మా ఇంత కానుకనా అని ఆశ్చర్యపడి ఎక్కువ దీవిస్తాడేమో అనుకుంటే ఆయన తెరవకుండా సింపుల్గా చూసి నవ్వి బ్లెస్ యూ అన్నాడంట.
బ్లెస్ యూ అని చెప్పేసి మళ్ళీ ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడంట. ఎందపై ఆయన ఎక్కువ దీవిస్తాడని కూడా ఏమలేదు, బ్లెస్ యూ అన్నాడు అని అనుకున్నాట. మళ్ళా నెక్స్ట్ వారం కలిసినప్పుడు ఈయన అనుకుంటున్నాడంట, ఏమనుకుంటున్నాడు, ఇంటికి పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసింటాడు, చూసింటాడు, షాక్ అయింటాడు అని చెప్పి నెక్స్ట్ వారం ఆయన కనపడాలని పోతాడంట. ఈ ప్రాక్టికల్గా అందరికీ ఇదే ఉంటుంది, ఎవరికి ఉండదు చెప్పండి. కనపడాలని పోతే అసలు ఏమైనా ఏం పలకనట. ఇంకా ఇంకా సిగ్గు శరం అన్నీ ఒక పక్కన వదిలిపెట్టి, పప్పా డిడ్ యూ సీ ద ఆఫ్రికా అన్నాడు. పప్ప ఆఫ్రికా చూసాడు, యా చూశాను అన్నాడు. చూసారా, నవ్వి బ్లెస్ యూ అన్నాడంట. అంతే. నేను ఆ మెసేజ్ విన్నప్పుడు నవ్వుకున్నానండి, కూర్చొని ఒక్కరిని నవ్వుకున్నాను. సింపుల్గా బ్లెస్ యూ అన్నాడంట. అప్పుడు బ్లెస్ యూ, ఇప్పుడు బ్లెస్ యూ అనుకొని వద్దులేబ్బనైనా ఆత్మీయ తండ్రి ఏమనకూడదని చెప్పేసి వచ్చాడు. జస్ట్ కొన్ని వీక్స్లోనే విత్తిన దానికి ఏం దేవుడు ఎవరికైనా బాకీ ఉంటాడా? నా పాయింట్ ఏమిటంటే, స్పిరిచువల్ ఫాదర్ ఒక్క పదం పలికితే చాలు, బ్లెస్ యూ, దట్స్ ఇట్. యూ షుడ్ హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్. యూ షుడ్ హ్యావ్ అ స్పిరిచువల్ ఫాదర్స్ బ్లెస్సింగ్. ఆల్వేస్ అను బ్లెస్ మీ అన్నాడు. బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ. సో ఐ హ్యావ్ కాల్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించేదానికే మిమ్మల్ని అందరినీ కూడా పిలిచాను. 1 by 1 అందరినీ నేను బ్లెస్ చేస్తాను. గ్లోరీ టు గాడ్. సో మీకు ఇప్పుడు ఏమి ఎదురు చూడాలో మీకు అర్థమైంది అనుకుంటాను. దేనికోసం చూడకూడదో, దేనిని పెద్ద పడిపోతే పాప అనకూడదు, పడిపోతే పడుకుంటే మొండికైనట్టున్నట్టున్నాడు, కదలకుండా ఉన్నాడు, ఎంత చేతులు పెట్టినా అట్లా కూడా అనుకోవద్దండి. కొన్నిసార్లు నిజమై ఉండొచ్చు, కానీ అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దేవుడైనా స్పెసిఫిక్గా మీ గురించి చెబితే చెప్పడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ ఉన్నా స్తోత్రం, లేకున్నా స్తోత్రం. కానీ ఏది జరగాలని దేవుడు నిశ్చయించాడో, నిర్ణయించాడో అది జరిగి తీరుతుంది. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్.